నెల్లూరు జిల్లా ఉదయగిరి వరికుంటపాడు మండలం రామాపురంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వీపీఆర్ ఫౌండేషన్ వీపీఆర్ నేత్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఉదయగిరి నియోజకవర్గానికి అంకితం చేయడం శుభపరిణామమని రామాపురం గ్రామస్తులు అన్నారు. ఈ లోకంలో చూపు అనేదే ప్రధానమైందన్నారు. అందుకోసమే వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. మొబైల్ వాహనం ద్వారా ప్రతి పల్లెకు వాహనాన్ని పంపించి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. తమకు చూపు ప్రసాదించిన వీపీఆర్కు పలువురు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్టార్ట్ చేసి 2016లో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వీపీఆర్ అమృతధార, అది ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచే ఇక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకు ఇది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగిరి నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా 200 ప్లాంట్లను మేము పెట్టడమే కాకుండా ఈ రోజుకి కూడా 2016లో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ప్లాంట్ ఈ రోజు కూడా రన్నింగ్లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికీ అందించగలుగుతున్నాము. అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం, వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి. ఈరోజు ఇక్కడ వీపీఆర్ నేత్ర ప్రారంభించడం, ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. మొన్న ఉదయగిరికి మేమిద్దరు వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు సరిగా కనపడటం లేదయ్యా, మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది. వీపీఆర్ నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం. మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడటం. పవర్ ఉన్నప్పుడు ఆ పవర్కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి. పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముందిలేండి అని జరిగిపోతూ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది, కళ్ళు అనేది చూపించుకోవాలా. ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా. సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికీ చెప్పాలి. ఒకటి, దాదాపు ఆయన వచ్చిన తర్వాత, మనం వచ్చిన తర్వాత పవర్లోకి ప్రతి కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు నాకు తెలిసి 5-6 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా ఆయన మనసులో మనము దీన్ని ముందుకు తీసుకుపోయి ఆయన సొంత బిడ్డలాగా అనుకోకపోతే ఎవరు కూడా ఇవ్వలేరు. మనకుండే ఆర్థిక పరిస్థితుల్లో